ఫ్లాగ్ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జగనన్న నాయకత్వం వర్ధిల్లాలి జగనన్న నాయకత్వం వర్ధిల్లాలి జగనన్న నాయకత్వం వర్ధిల్లాలి వల్లపల్లి సూర్యారావు గారి నాయకత్వం వర్ధిల్లాలి జై జగన్ జై జగన్ వల్లపల్లి గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి ముఖ్య అతిథి మన రాజోల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ వల్లపల్లి సూర్యారావు గారికి, గ్రామ శాఖ అధ్యక్షులు ప్రేమానందం గారికి, అదేవిధంగా ఎంపీటీసీ మలిబాబు గారికి, ఎంపీటీసీ నోబుల్ గారికి, అదేవిధంగా పాటి శివ గారికి, గీతా రవిరెడ్డి గారికి, చంద్రబాబు గారికి, నీటి సంఘాల డైరెక్టర్ మా బావ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముందుగా జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా పేదల గుండె చప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాం పేదలు ఎంత బాధపడుతున్నారంటే మోసపూరితమైనటువంటి హామీలతో చంద్రబాబు నాయుడు ఏదో అంటారు కదా సికండిలాగా ఓడించలేక జతగట్టుకుని వచ్చి మోసపూరితమైన హామీలు అమలు చేయనటువంటి హామీలు ఇచ్చి ఈరోజు ప్రజలని ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మోసం చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. కానీ ఇచ్చిన హామీలు 100% అమలు చేసినటువంటి వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు. ఎప్పుడు కూడా పేదలకి ఉచిత విద్య, ఉచిత వైద్యంతో పాటు ఆయన సంక్షేమ పథకాలు అన్నీ కూడా ట్రాన్స్పరెంట్గా ఉండాలని చెప్పి డైరెక్ట్గా ప్రజల అకౌంట్లో వేసినటువంటి వ్యక్తి మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అవినీతి పరిపాలన అనేదే లేకోకుండా అంతా కూడా ట్రాన్స్పరెంట్గా చేసిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి ముఖ్యమంత్రి గారి ఈరోజు జన్మదినం సందర్భంగా మరొక్కసారి ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఇచ్చేసి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. అయితే ఈ సమయంలో పార్టీ గారు కూడా సెకినేటిపల్లి మండలం సెకినేటిపల్లి గ్రామం నందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలకి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి రాజోల్ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ మంత్రి వర్యులు వల్లపల్లి సూర్యారావు గారికి, అదేవిధంగా మండల పార్టీ అధ్యక్షులు చంద్రశేఖర్ గారికి, గ్రామ పార్టీ అధ్యక్షులు ప్రేమానంద గారికి, ఇక్కడ వచ్చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులందరికీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన 2019 నుంచి 2024 వరకు కూడా ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఎన్నో గొప్ప పథకాలని రూపకల్పన చేసి ప్రతి వ్యక్తికి ప్రతి ప్రాంతానికి ఉపయోగపడే విధంగా ఎన్నో పథకాలని రూపకల్పన చేసి అసలు నెల తర్వాత నెల పథకం తర్వాత పథకం ఎన్నో పథకాలు కొన్ని కోట్లాది రూపాయలు 2 లక్షల కోట్ల రూపాయలతో ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడే విధంగా, అది రైతు అవ్వచ్చు, లేకపోతే విద్యార్థి అవ్వచ్చు, వ్యాపారులు అవ్వచ్చు, ఎస్సీలు అవ్వచ్చు, బీసీలు అవ్వచ్చు, ఓసీలు అవ్వచ్చు, ఎవరికైనా సరే ఉపయోగపడే విధంగా ఆయన పరిపాలన జరిగింది. ఆ పరిపాలన చూసిన తర్వాత ఈరోజు 6 నెలల కాలం అవుతుంది కూటమి ప్రభుత్వం వచ్చి. ఈ 6 నెలల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు చేసుకున్నామా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఓటమి వల్ల ఎంత నష్టపోయామంటే నష్టపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు కాదు, సామాన్య ప్రజలు నష్టపోయారు. ఇది ప్రజల్లో ఆల్రెడీ ఉంది. దాన్నే మనం ఇంకా ఎక్కువ మందికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఈరోజు రాజోల్ నియోజకవర్గంలో వల్లపల్లి సూర్యారావు గారు ఓటమి పాలవడం, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఓటమి పాలవడం వల్ల ఇటు రాజోల్ నియోజకవర్గం, రాష్ట్రం కూడా ఏ స్థాయిలో ఈరోజు నష్టపోయిందనే దాన్ని కూడా మనం ప్రజలకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి మనందరి తరఫున సెకినేటిపల్లి మండలం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంచుకోట అటువంటి ప్రాంతం నుంచి మనందరి తరఫున కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాను.
ఏదైతే ఈ సందర్భంగా మనం చేయాలనుకుంటున్నాం, రాజశేఖర రెడ్డి గారికి చాలా అనుబంధం ఉంది. నేను 2004లో ఆయన క్యాబినెట్ మంత్రిగా ఉన్న సమయంలో నా భార్య నాకంటే మంత్రిగా ఆ ప్రభుత్వ బంగ్లాలో నేను ఉంటున్నప్పుడు తను ప్రత్యేకమైనటువంటి గది ఏర్పాటు చేసుకుంది. ఆ గది ప్రార్థన కోసం సన్నిధి గది అని పేరుతో ఆమె దైనందిక ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేసుకునేది. ప్రతి నెల మొదటి వారంలో దేవుని పిలుపుని పురస్కరించుకుని దేవుని సేవ చేస్తున్నటువంటి ఒక ప్రవచనాలు చెప్పే ఒక స్త్రీ